చాలా డేస్ తర్వాత షూట్ చేస్తున్నా కదా, నాకేం సడన్గా ఇంట్రోవర్ట్లా ఫీలింగ్ వస్తుంది. అది వాళ్ళకి దే డోంట్ హ్యావ్ పర్ఫెక్ట్ చెస్ట్, అందుకే అట్లా ఎక్కడిస్తారు అలా పెట్టి ఇట్లా పుష్ చేస్తారు కిందికి. సో హ్యాండ్ ఎప్పుడైనా ఇలా ఉండకూడదు, హ్యాండ్ ఇలా ఉండాలి. స్టిల్ పుష్ అండ్ స్లో కమ్ బ్యాక్. ఆర్క్ ఉండాలి, ఇక్కడ స్పేస్ ఉండాలి. హ్యాండ్ వైడ్ కూడా పట్టుకోవచ్చు, బట్ నేనైతే బిగినర్స్కి స్ట్రైట్ డౌన్ స్ట్రైట్ అప్. నా చెస్ట్ అయితే అప్పుడే ఇట్లా బూబీ మ్యాన్ అని పిలుస్తారు మా ఫ్రెండ్స్, ఎందుకంటే చెస్ట్. వాట్ ఈస్ అప్ యూట్యూబ్, నేను మీ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ బిగినర్ సిరీస్. సో బిగినర్స్ సిరీస్లో 4th వీడియో అనమాట. బేసిక్ ఏమైందంటే ఫ్రెండ్ ఇది మ్యారేజ్ ఉండే, ఎవరో వస్తున్నట్టు పైకి వైడ్ చేసుకోవడం బెటర్, ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది ఎప్పటికీ. కింద డిస్టర్బెన్స్ ఉండే అనమాట, దానివల్ల పైకి వచ్చి మళ్ళీ రికార్డ్ చేయాల్సి వచ్చింది వీడియో. ఇక్కడ అవుట్ఫిట్ అయితే సూపర్ ఉంది కదా. లైక్ చెప్పా కదా సిరీస్ 4 days, ఇది 4th డే అనమాట. బేసిక్ ఏమైందంటే మా ఫ్రెండ్ది, నా క్లోజ్ ఫ్రెండ్ది మ్యారేజ్ ఉండే. సో మనమే పెళ్ళి పెద్ద అనమాట. అట్లా చెప్పేసి కొంచెం మనం బిజీగా ఉంటుండే. అట్లా తిరిగియడం వల్ల నాకు వర్కౌట్ చేసుకోవడానికి టైం ఉండే, కానీ షూటింగ్కి టైం లేకపోతుండే. ఈరోజు టైం పని కట్టుకొని మరి ఈరోజు రిసెప్షన్ ఉంది, అయినా మార్నింగ్ వచ్చి షూట్ చేస్తున్నాను అనమాట. ఎట్టి పరిస్థితుల్లో వీడియో అయితే ఇప్పుడు రిలీజ్ చేయాలి ఈరోజు. అండ్ ఈరోజు వచ్చేసి మనకి ఫస్ట్ బిగినింగ్ కదా, చెస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. అప్పర్ చెస్ట్కి ఏం చేయాలి, ఫ్లాట్ చెస్ట్కి ఏం చేయాలి, లోవర్ చెస్ట్కి ఏం చేయాలి అనేది. సో బేసిక్ ఏంటంటే చాలామంది చెప్తారు, కానీ డిఫరెంట్ వేలో ఈజీగా నా చెస్ట్ చూసే ఉంటారు మీరు. ఇక పిక్చర్స్లో కూడా చూడొచ్చు మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది. పంప్ అన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది, స్ట్రక్చర్ కూడా సిమెట్రిక్ షేప్ ఉంటుంది. సో అట్లా మీకు కూడా రావాలంటే ఏం చేయాలి అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ షూస్ అయితే మా ఫ్రెండ్ యూఎస్ నుంచి గిఫ్ట్ ఇచ్చాడు, చాలా బాగున్నాయి. అవుట్ఫిట్ కూడా కంప్లీట్ మ్యాన్. లైక్ జిమ్కి ఇట్లా వస్తే మాత్రం మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుట్లో వెళ్ళి ఫాలో అయిపోయింది, అక్కడ క్విక్ మోటివేషన్ అండ్ ఏదైనా డైట్ రిలేటెడ్ కానీ, ఏదైనా వర్కౌట్ రిలేటెడ్ కానీ, ఏదైనా కాంపిటీషన్ రిలేటెడ్ కానీ ఏమైనా టిప్స్ కావాలన్నా కూడా నేను అక్కడ చెప్తాను. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మనం అయితే ఫస్ట్ వెళ్ళి కొంచెం ఈ హుడీ తీసేసి టీషర్ట్ వేసుకుంటే కొంచెం స్ట్రక్చర్ బాగా అనిపిస్తుంది మీకు కూడా. సో అలా మంచి షూట్ అయితే చేద్దాము, లెట్స్ గో. సో జస్ట్ ఇప్పుడే మొత్తం హుడీ తీసేసి టీషర్ట్లోకి వచ్చాను అనమాట. హ్యాండ్స్ అయితే చాలా మంచి సైజులో ఉన్నాను నేను ఇప్పుడు. బాడీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది నా బాడీ ఎట్లా ఉంది ప్రజెంట్, ముందు ఎట్లా ఉండే అని. కొంచెం సీరియస్ ఉన్న గెయిన్స్ మీద. అండ్ ఇప్పుడు కూడా మంచి వర్కౌట్ చేస్తా మీకు షూట్ చేసిన తర్వాత. అండ్ వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి మనము పోస్చర్ ఎట్లా కూర్చోవాలి, ఒక నిమిషం, ఎట్లా కూర్చోవాలి ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే నా బ్యాక్ని అబ్జర్వ్ చేయండి. హ్యాండ్స్ పోస్టర్స్ తర్వాత చూపిస్తాను. ఫస్ట్ చెస్ట్ స్టార్ట్ చేయాలి. ఫ్లాట్ బెంచ్ వచ్చేసి మనకి ఇది లైక్ మిడిల్ చెస్ట్లో వర్క్ అవుతుంది. సో మిడ్ చెస్ట్ కోసం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఆర్క్ వస్తుంది బ్యాక్లో. లెగ్స్ వైడ్ పెడుతున్నా, కొంచెం బ్యాక్ తీసుకుంటున్నా, టచ్ చేసి ఉంటుంది. హ్యాండ్ ఎప్పుడైనా ఇట్లా ఉండొద్దు, స్లైడ్ డౌన్ ఫేసింగ్లో ఉండాలి. పుష్ అండ్ స్లో కమ్ బ్యాక్, మళ్ళీ పుష్ స్లో కమ్ బ్యాక్. సో అది ఏంటి అనేది అసలు ఎక్కడ పట్టుకోవాలి, హ్యాండ్ ఏంటి అనేది నేను ఫ్రంట్ యాంగిల్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే పోస్చర్ ఎలా ఉండాలో చూసుకోండి. పోస్చర్ చూసుకున్నారు కదా. సో బ్యాక్ వచ్చేసి ఆర్క్ ఉండాలి, ఇక్కడ స్పేస్ ఉండాలి. హ్యాండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ స్పేస్. చెస్ట్ సపోర్ట్ మొత్తం కంప్లీట్ అప్పర్ బ్యాక్ మొత్తం టచ్ అయిపోయి ఉండాలి. బార్ ఎక్కడ పట్టుకోవాలి ఏంటి అని చెప్తా. సో మనకి ఇదంతా ఎప్పుడైనా ఫ్లాట్ ఉంటుంది, ఇదంతా గ్రిప్ పార్ట్ అనమాట. గ్రిప్ పార్ట్ దగ్గర నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని కంప్లీట్ ఫిస్ట్ క్లోజ్ చేశాను. సో హ్యాండ్ ఇట్లా పెట్టద్దు, ఇప్పుడు హ్యాండ్ ఫ్రంట్కి పెట్టుకోవాలి. నేను ఇంకో యాంగిల్లో చూపిస్తాను. సో ఇలా గ్రిప్ తీసుకొని లెగ్స్ బ్యాక్ పుల్ చేసుకొని ఇలా పుల్ చేయాలి పైకి. సో గ్రిప్ ఎలా పట్టుకోవాలంటే చూసారుగా, జస్ట్ ఇక్కడ నుంచి అంతే. ఇది ప్రాపర్ గ్రిప్. చాలామంది ఇక్కడ వైడ్ కూడా పట్టుకోవచ్చు, బట్ నేనైతే బిగినర్స్కి అండ్ నా ఫేవరెట్ గ్రిప్ కూడా ఇంతే డిస్టెన్స్. సో అది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇందాక గ్రిప్ గురించి చెప్పా కదా, ఇట్లా లేపుతారు చాలామంది. హ్యాండ్ చూసారా, హ్యాండ్ ఇట్లా పెట్టి ఇట్లా పుష్ చేస్తారు కిందికి. సో హ్యాండ్ ఎప్పుడైనా ఇలా ఉండకూడదు, హ్యాండ్ ఇలా ఉండాలి. స్టిఫ్గా ఉండాలి హ్యాండ్. కంప్లీట్ స్ట్రైట్ డౌన్ స్ట్రైట్ అప్, కంప్లీట్ స్ట్రైట్ డౌన్ స్ట్రైట్. హ్యాండ్ అయితే ఎప్పుడు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు. అండ్ ఇట్లా కూడా గ్రిప్ తీసుకుంటారు కొందరు, థమ్స్ పైకి పెట్టి అట్లా కూడా తీసుకున్నారు. స్లిప్ అయ్యి చాలామంది మీరు వీడియోస్ చూస్తుంటారు, స్లిప్ అయిపోయి మీద పడిపోయి ఉంటాయి. స్లిప్ అవ్వదు, ఇట్లా పట్టుకుంటే స్లిప్ అవ్వదు. సో అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి నేను క్లియర్ పోస్చర్ చూపిస్తాను. ఎంటీ బార్తో కాకుండా
లైట్గా వెయిట్ వేసి చేద్దాము, సో దట్ మీకు ఐడియా వస్తుంది. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 లాగా చూసుకోండి. బ్యాక్ ఆర్క్ పొజిషన్లో ఉండాలి, లెగ్స్ బ్యాక్ పుల్, చెస్ట్ అప్, కంప్లీట్ అప్పర్ పార్ట్ మొత్తం చెస్ట్ టచ్ అయిపోయి ఉండాలి, బ్యాక్ మొత్తము. సో చెస్ట్ ఎంగేజ్ ఉండాలి, లోపలికి ఉండకూడదు. ఎంగేజ్, హ్యాండ్ ఫ్రంట్, టైట్ ఉండాలి, పుల్, చెస్ట్ టచ్ అండ్ అప్, టచ్ అండ్ అప్. హ్యాండ్స్ కూడా ఇలా వెళ్ళకూడదు, డౌన్ ఫేసింగ్లో వెళ్ళాలి. ఎస్ ఎస్. ఇది ఫ్లాట్ బెంచ్ అనమాట. ఫ్లాట్ బెంచ్ వచ్చేసి మనకి ఈ పార్ట్లో వర్క్ అవుతుంది. సో మిడ్ చెస్ట్ కోసం అనమాట. నెక్స్ట్ అప్పర్ చెస్ట్ చూద్దాం, తర్వాత లోయర్ చెస్ట్ చూద్దాము. సేమ్ అన్నీ సేమ్ వేలో చేసుకోవాలి, సేమ్ వేలో కూర్చోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎలా ఎంత రేంజ్లో. ఇప్పుడు ఈ రేంజ్లో వచ్చింది బార్, చూసారా మీరు? ఈ రేంజ్లో వచ్చింది. నెక్స్ట్ ఈ రేంజ్లో వస్తుంది బార్ అప్పర్ చెస్ట్ కోసం. నెక్స్ట్ లోయర్ చెస్ట్కి ఈ రేంజ్లో వస్తుంది. ప్రతిదీ ఎగ్జాక్ట్గా ఏ రేంజ్లో తీసుకెళ్ళాలి అనేది చూద్దాం. బార్ కూడా గ్రిప్ టైట్గా ఉంటే ముందుకి వెనక్కి రావద్దు. స్ట్రైట్ అప్, స్ట్రైట్ డౌన్, స్ట్రైట్ అప్, స్ట్రైట్ డౌన్. ఫ్లాట్ బెంచ్ చేసాము, ఇది ఇంక్లైన్ బెంచ్. సో ఇంక్లైన్ బెంచ్ ఏంటంటే అప్పర్ చెస్ట్ కోసము. సేమ్ ఇది కూడా అంతే, కాకపోతే ఒక్కసారి రేంజ్ చూసుకోండి, రేంజ్ ఎట్లా వస్తుంది అనేది. చెస్ట్ అప్, లోపలికి చెస్ట్ అప్, బ్యాక్ ఆర్క్ ఉంది, మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఉంటుంది, ఆర్క్. చెక్ ద గ్రిప్, ఇది చెక్ చేసుకోండి. లెగ్స్ ఎప్పుడైనా క్లోజ్ పెట్టద్దు, లెగ్స్ బయట పెట్టండి. ఫ్రంట్ యాంగిల్ చూపిస్తాం మైండ్ ఎట్లా పెట్టాలి అనేది. ఒక్కసారి తీసిన తర్వాత హ్యాండ్ డౌన్ ఫేసింగ్, జస్ట్ కంప్లీట్ డౌన్, కంప్లీట్ అప్, కంప్లీట్ డౌన్, అప్, డౌన్, అప్. ఎస్. సో ఇట్లా చేయాలి. ఫ్రంట్ యాంగిల్లో చూపిస్తా గ్రిప్ ఎట్లా పట్టుకోవాలనేది. ఇందాక చెప్పా కదా. సో లెగ్స్ ఏంటంటే ఎప్పుడు ఇట్లా క్లోజ్ పెట్టద్దు. నువ్వు చెస్ట్ చేసేటప్పుడు అది ఫ్లాట్ బెంచ్ కానీ, ఇంక్లైన్ బెంచ్ కానీ, డంబుల్ ప్రెస్ కానీ లెగ్స్ ఎప్పుడు వైడే పెట్టాలి. చెస్ట్ మళ్ళీ సేమ్ గ్రిప్ హోల్డ్ చేసి అప్, స్ట్రైట్ డౌన్, స్ట్రైట్ అప్, స్ట్రైట్ డౌన్, స్ట్రైట్ అప్, స్ట్రైట్ డౌన్, అప్. సో సేమ్ వేలు చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫ్లాట్ చెస్ట్, అప్పర్ చెస్ట్, నెక్స్ట్ లోయర్ చెస్ట్ చూద్దాము. అండ్ వచ్చేసి డిక్లైన్ చెస్ట్ అనమాట, బెంచ్ ప్రెస్. ఫస్ట్ చేసింది ఫ్లాట్ బెంచ్ ప్రెస్, నెక్స్ట్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, ఇప్పుడు వచ్చేసి డిక్లైన్ బెంచ్ ప్రెస్. ఇది మనం కంప్లీట్గా అప్పర్, మిడ్, లోయర్ 3 మజిల్స్ని వర్క్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. సో దానికోసమే ఏంటంటే పర్ఫెక్ట్ వేలో స్ట్రక్చర్ అనేది 3 ట్రైన్ చేయాలి. చాలా డేస్ తర్వాత షూట్ చేస్తున్నాను కదా, నాకేం సడన్గా ఇంట్రోవర్ట్లా ఫీలింగ్ వస్తుంది. చాలా స్లోగా చెప్తున్నాను అనమాట, కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా. సో ఇప్పుడు అట్లా కాకుండా ఈ సెట్ అన్న కొంచెం ఎనర్జెటిక్ వేలో చేద్దామన్నమాట. గ్యాప్ వస్తే ఇదే బాధ, వీడియోస్ చేయడానికి రాదు. సర్లే చేద్దాం. ఇది వచ్చేసి మనకి డిక్లైన్ బెంచ్ అనమాట. డిక్లైన్ బెంచ్ వచ్చేసి లోవర్ చెస్ట్కి బార్ కూడా ఇక్కడ నుంచి రావాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చింది ఇంక్లైన్, ఫ్లాట్ బెంచ్ ఇక్కడ నుంచి వచ్చింది. ఇప్పుడు డిక్లైన్ బెంచ్ ఇక్కడ నుంచి రావాలి. అప్పర్, లోయర్ అండ్ మిడ్ చెస్ట్ మనం 3 మజిల్స్ ట్రైన్ చేస్తున్నాము. అందుకని మన చెస్ట్ కొందరు చూస్తారు, చెస్ట్ ఇక్కడ పెద్దగా ఉంటుంది, ఇక్కడ నుంచి మజిల్ ఉండదు, ఎందుకంటే సరిగ్గా చేయరు కాబట్టి. కొందరికి అప్పర్ బాగుంటుంది, కొందరికి లోయర్ బాగుండదు. ఎందుకంటే మిస్టేక్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏ మజిల్ ట్రైన్ చేసినా కూడా నీట్గా, క్లీన్గా, సిమెట్రిక్ వేలో కనిపించాలి. అదొకటే మైండ్లో ఉండదు. ఎందుకంటే నీ బాడీ మంచిగా ఉంటేనే నీ రిప్రజెంటేషన్ అనేది చాలా బాగుంటుంది. అదొక గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇది అంతే. లెగ్స్ ఇక్కడ పెట్టేసిన, హ్యాండ్స్ కొంచెం వైడ్ పెట్టుకున్నా, ఒక బార్ తీసుకుని సేమ్ హ్యాండ్ ముందు ఇట్లా కాకుండా ఇట్లా ముందు నుంచి తీసుకున్నాము. లోయర్ చెస్ట్ దగ్గర నుంచి అప్, ఇంటి బార్ కదా, సెంటర్ నుంచి అప్, 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 అప్. సో ఇట్లా చేయాలి. ఒకసారి వెయిట్ వేసుకొని చేసి చూపిస్తాను. మరీ లైట్గా ఉంది అది, నాకు చేసిన ఫీలింగ్ కూడా లేదు. బార్ అక్కడిక్కడ అవుతుంది. తెలిసి మీకు అర్థమవుతుంది ఈజీ వేలో ఇట్లా చేస్తేనే మీకు బాడీ మంచిగా అవుతుంది, లేకపోతే కాదు. ఎందుకంటే హంగామా చెప్పిన అనుకో ఏం అర్థం కాదు. అరే నేను బాడీ మంచిగా ఉంది కదరా, వాడు చెప్తే నేను విన్నారా అనుకుంటే అది వాడు ఏం చేస్తాడు, నువ్వు ఏం చేస్తున్నాడు అనేది నీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వడు నీకు ఏ సీక్రెట్ చెప్పడు. ఎందుకు చెప్తాడు? వాడికంటే బెటర్గా కనిపిస్తావు అంటే, అంతే కదా.
సో మనం బెటర్ వేలో ట్రైన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ వెళ్ళొద్దు, స్లో అండ్ స్టడీ. బార్ కూడా స్ట్రైట్ అప్ స్ట్రైట్ డౌన్ కాదు. మళ్ళీ కొందరికి ఇట్లా వెనక్కి ఇట్లా వస్తుంది, కొందరు ఇట్లా తీస్తారు బార్ని. అంటే మన హ్యాండ్ మూమెంట్ అట్లా ఉంటుంది అనమాట. బిగినర్స్కి మనం ఎక్స్పర్ట్స్ అవ్వాలి అంటే దాన్ని ట్రై చేస్తుండాలి. స్ట్రైట్ అప్ స్ట్రైట్ డౌన్, స్ట్రైట్ అప్ స్ట్రైట్ డౌన్. సో ఒక్కసారి వెయిట్తో చూపిస్తా చూడండి. 1 చూసారు బాగా ఎక్కడి నుంచి వస్తుంది, లోయర్ చెస్ట్ నుంచి వస్తుంది, ఎట్లా పోతుందని. హ్యాండ్ కూడా ఇందాక చెప్పినట్టు తీసుకోండి. సో చూసారు కదా గైస్, బేసిక్గా నా చెస్ట్ అయితే అప్పుడే ఇట్లా పంప్ అయిపోయింది మొత్తం. బూబీ మ్యాన్ అని పిలుస్తారు మా ఫ్రెండ్స్, ఎందుకంటే చెస్ట్ పర్ఫెక్ట్గా అట్లా ఉంటుందని చెప్పి టీటీ బాయ్ బూబీ బాయ్ అని పిలుస్తారు. అదే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ పర్ఫెక్ట్ చెస్ట్, అందుకే అట్లా ఎక్కిరిస్తారు అనమాట. నేను కూడా వాళ్ళని కూడా ఎక్కిరిస్తాను. సో మీకు కూడా ఇట్లా మంచి చెస్ట్ రావాలి, లైక్ హ్యూజ్గా అనిపించాలి చెస్ట్ పర్ఫెక్ట్గా అప్పర్ బాటమ్ అండ్ మిడ్ మంచిగా ఉంటేనే మనం టీ షర్ట్ వేసినప్పుడు కూడా నీట్గా కనిపిస్తాము. షర్ట్ వేసినా కూడా ఇట్లా అద్దుకుపోయినట్టు ఉంటుంది అనమాట బాడీకి. సో అట్లా ట్రైన్ చేయాలి. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. అండ్ మీరైతే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే షోల్డర్ వీడియో చేద్దాం బిగినర్ సిరీస్లో. స్క్రాచ్ నుంచి అని చెప్పాక ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ మజిల్ ఎక్కడ పడుతుంది అనేది. చెస్ట్ అయితే ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అది గైస్, అంటే దాని టేక్ కేర్, బై కీప్ లిఫ్టింగ్ వెయిట్స్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.